హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఆక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఈ ఆక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కొన్ని మెయిన్ టీమ్స్ గురించి అయితే ఇప్పటివరకు మాట్లాడాం. సో వాటిలో సిఎస్కే, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ ఈ టీమ్స్ గురించి మాట్లాడాం. ఈవెన్ కేకేఆర్ గురించి కూడా మాట్లాడాం. కానీ మరి ఆ టీమ్స్కి పోటీగా ఇప్పుడు ఇంకొక టీం రాకపోతుంది. సో అయితే ఈ టీం ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా కొట్టలేదు. కానీ ఈసారి మరి ఈ టీమ్స్కి గట్టి పోటీ ఇచ్చే టీమ్గా అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో మరి ఆ టీం పేరే పీబీకేస్, పంజాబ్ కింగ్స్. సో అయితే మరి ఈసారి పీబీకేస్ టీం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ వీళ్ళు ఆక్షన్లోకి ముందు వెళ్ళబోయే ముందు వీళ్ళు ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి ప్రభ్సిమ్రన్ సింగ్, దాని తర్వాత శశాంక్ సింగ్. సో వీళ్ళిద్దరిని మాత్రమే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అయితే మరి ఈ ఐపీఎల్ ఆక్షన్ మొత్తంలో కూడా హ్యూజ్ అమౌంట్తో ఆక్షన్లోకి వెళ్ళింది కూడా వీళ్ళే. దాదాపు 110 crores వీళ్ళు ఆక్షన్లోకి వెళ్ళారు. అయితే మరి ఈ స్ట్రాటజీతో వీళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ మరి ప్లేయర్స్ని అయితే తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకల్లి ఒక పవర్ హిట్టర్స్ కనిపిస్తున్నారు, దాని తర్వాత డెత్ ఓవర్లో మంచిగా బౌలింగ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు, పవర్ ప్లేలో మంచి బౌలింగ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు, ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే బౌలర్స్ ఉన్నారు, ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలిగే బ్యాట్స్మెన్స్ ఉన్నారు, దాని తర్వాత మంచి స్పిన్నర్స్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి ఈసారి వీళ్ళు ట్రోఫీ కొట్టగలుగుతారా లేదా అనేదే ఇక్కడ మ్యాటర్. మరి ఏ టీం అయినా సరే ఫస్ట్ ట్రోఫీ కొట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళ ప్లేయింగ్ 12 బాగుండాలి, అంటే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి. అయితే మరి ఈ ఒక్కసారి కనుక వీళ్ళ ప్లేయింగ్ 12 కనుక చూస్తే ఖచ్చితంగా ఈసారి ప్లే ఆఫ్స్ రేస్లో ఈ టీం కూడా ఉండిద్దిరా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి కనుక వీళ్ళ ప్లేయింగ్ 12లో కనుక ఒకసారి మనం చూస్తే ఫస్ట్ వీళ్ళకల్లే ప్రభ్సిమ్రన్ సింగ్. సో అతన్నే రిటైన్ చేసుకుంటే ఫస్ట్ రిటెన్షన్ కింద. అయితే మరి ప్రభ్సిమ్రన్ సింగ్ చూసుకుంటే తనకు ఒక క్లాసికల్ బ్యాట్స్మెన్. సో మరి ఇటువంటి క్లాసికల్ బ్యాట్స్మెన్ దాంతోపాటు పవర్ ప్లేలో మంచి స్కోర్ అయితే మంచి స్టార్ట్ అయితే ఇవ్వగలుగుతాడు. సో దాంతోపాటు వీళ్ళకెళ్ళే జోష్ ఇంగ్లీష్. సో మరి ఇంగ్లీష్ని చూసుకుంటే అగ్రెసివ్గా ఆడతాడు ఫస్ట్లోనే. సో మీ అందరూ తెలిసిందే ఇంగ్లీష్ని ఆస్ట్రేలియా వాళ్ళు T20sలో మాత్రమే తీసుకుంటారు ముందుగా అని చెప్పేసి. సో అయితే ఇక్కడ మరి ఇంగ్లీష్ని కనుక తీసుకుంటే సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అయింది. సో మరి వీళ్ళిద్దరు కనుక ఫస్ట్ పవర్ ప్లే మొత్తం ఆడారంటే దాదాపు ఒక 10 runs per hour ఈజీగా చేసేస్తారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే పవర్ ప్లేలో మంచి హిట్టింగ్ ఆడి దాని తర్వాత వికెట్ ఏదైనా కోల్పోయారే అనుకుందాం. సో దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకల్లా శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎట్లా ఉండిద్దని మీ అందరూ తెలిసిందే. సో శ్రేయస్ అయ్యర్ కనుక వచ్చాడంటే పవర్ ప్లే తర్వాత ఆటోమేటిక్గా మనకి స్పిన్నర్స్ అటాక్లోకి వస్తారు. స్పిన్నర్స్ కనుక వచ్చారు అంటే ఆటోమేటిక్గా మనకి శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. శ్రేయస్ అయ్యర్ ఉంటే మరి స్పిన్నర్స్ని ఆడుకుంటాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి నెంబర్ 3 స్పాట్లో మనకి శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. సో అయితే ఈ టాప్ ఆర్డర్లో ఫస్ట్ 3 places చూసుకుంటే ముగ్గురు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్సే. సో వీళ్ళ ముగ్గురు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఆడగల బ్యాట్స్మెన్స్. సో అయితే వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే మనం జోష్ ఇంగ్లీష్ ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్ చేస్తాడు. దాంతోపాటు మరి ప్రభ్సిమ్రన్ సింగ్ కూడా మనకి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ పవర్ ప్లేలో ఇవ్వగలుగుతాడు. సో దీంతో చూసుకుంటే మరి వీళ్ళ టాప్ ఆర్డర్ ఎక్సలెంట్గా ఉంది. మరి దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళకల్లే నెంబర్ 4 ప్లేస్లో ఎవరు ఆడతారు. సో మరి నెంబర్ 4th ప్లేస్లో మరి ఒకవేళ కనుక వికెట్లు కనుక తొందరగా పడకుండా సో 13-14 అవర్స్ వరకు వికెట్లు పడలేదు అంటే ఆ ప్లేస్లో మ్యాక్స్వెల్ వస్తాడు. సో అయితే మరి తొందరగా వికెట్లు పడకుండా మరి తొందరగా వికెట్లు పడినాయి అనుకోండి, సో తొందరగా వికెట్లు పడకపోతే మనోడు వస్తాడు. అలా కాకుండా తొందరగా వికెట్లు పడినాయి అనుకోండి అప్పుడు నెహల్ వదేరా. సో నెహల్ వదేరా గురించి మీ అందరూ తెలిసిందే, 140+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు. సో అది కాక మనోడు లెఫ్ట్ హ్యాండర్. సో దీంతో మరి వాళ్ళకెళ్ళే టాప్ ఆర్డర్ మొత్తం ముగ్గురు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రూపంలో మనకి నెహల్ వదేరా వచ్చేస్తాడు అక్కడికి. సో అయితే ఇక్కడ నెహల్ వదేరా కనుక ఆడితే సో 140+ స్ట్రైక్ రేట్తో ఆడతాడు. కొంచెం హిట్టింగ్ ఎబిలిటీ కూడా ఉంది. సో దీంతో వాళ్ళ నెంబర్ 4 స్పాట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అయితే దాని తర్వాత 5th స్పాట్లో ఎవరు వస్తారు? 5th స్పాట్లో మనందరూ తెలిసిన మ్యాక్స్వెల్. సో దాని తర్వాత నెంబర్ 6th స్పాట్లో వచ్చేసరికి స్టోయినిస్. సో మరి వీళ్ళిద్దరు కనుక చూస్తే మ్యాక్స్వెల్ది కనుక ఆ రోజు తందైతే ఖచ్చితంగా మ్యాచ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఓడిపోతున్న సిచ్యువేషన్ ఉన్నా సరే మ్యాచ్ని పీబీకేస్ వైపే తిప్పేస్తాడు. సో దాంట్లో ఎవరికి ఎటువంటి డౌట్ ఉండదు. సో ఎందుకంటే చాలాసార్లు కూడా అటువంటి సినారియో క్రియేట్ చేశాడు కాబట్టి. సో అయితే మరి మ్యాక్స్వెల్ గురించి మనం ఎంత ఎక్కువ చెప్పినా సరే అది తక్కువేది కాబట్టి సో మ్యాక్స్వెల్ సంగతి పక్కన పెట్టేద్దాం. సో దాని తర్వాత స్టోయినిస్ వస్తాడు నెంబర్ 6th స్పాట్లో. సో మరి స్టోయినిస్ గురించి కూడా మీ అందరూ తెలిసిందే, హార్డ్ హిట్టర్ అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాకి ఒక వెనుముక లాంటి వాళ్ళు మిడిల్లో. సో మ్యాచ్ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే
కొంచెం ఒక హిట్టింగ్ ఎబిలిటీ తీసుకొచ్చి దాని తర్వాత మ్యాచ్ని విన్నింగ్ దశగా తీసుకెళ్తారు వీళ్ళిద్దరు. సో అయితే వీళ్ళిద్దరినే మళ్ళీ వీళ్ళు పీవీకేసీ వాళ్ళు ఒక మంచి స్ట్రాటజీతో ఆక్షన్లో తీసుకున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరు ఎటువంటి సినారియో ఉన్నా సరే మ్యాచ్ ఒక్కళ్ళ నిలబడినా చాలు మ్యాచ్ పీవీకేసీ వైపు వచ్చేసింది. సో అయితే ఇక్కడ 6 స్పాట్స్ కూడా వీళ్ళకి టాప్ స్పాట్స్ అని చెప్పాలి. సో దాని తర్వాత వీళ్ళు నెంబర్ 7 స్పాట్లో ఎవడతారు భయ అంటే సో వీళ్ళకల్లే వీళ్ళు రిటైన్ చేసుకున్న సెకండ్ ప్లేయర్ అయిన శశాంక్ సింగ్. సో శశాంక్ సింగ్ గురించి మనందరూ తెలిసిందే, లాస్ట్ టైం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అతను తీసుకొని దాని తర్వాత అతన్నే రిటైన్ చేసుకునే విధంగా అతను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చివరిలో అయినా సరే మ్యాచ్ వీళ్ళిద్దరు అవుట్ అయినా సరే, ముందు మ్యాక్స్వెల్ స్టోయినిస్ అవుట్ అయినా సరే మనం ఒక్క ప్లేయర్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది శశాంక్ సింగ్. సో ఇలా వీళ్ళ 7 స్పాట్ చూసుకుంటే ఇంకా కళ్ళు మూసుకొని వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఎక్సలెంట్గా ఉందిరా అని చెప్పేసి ఎవరైనా చెప్పేస్తారు. అయితే ఇక్కడ 7 స్పాట్స్ ఓకే భయ్య, మరి నెంబర్ 8 స్పాట్లో ఎవరు? సో మరి నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10, 11. సో మరి వీళ్ళంతా బౌలర్స్ ఉండాలి కదా అని నువ్వు అడగచ్చు. సో అక్కడే ఒక ఆల్రౌండర్, సో బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. సో నెంబర్ 8 స్పాట్లో వచ్చేసరికి మార్కో ఎన్సన్ ఉంటాడు వీళ్ళకల్లే. సో అయితే మరి మార్కో ఎన్సన్ మీద మాకు నమ్మకం అంతగా కనిపించట్లేదు భయ్య అంటే సో ఒక్కసారి కనుక నువ్వు మార్కో ఎన్సన్ నీ స్టాట్స్ కనుక చూస్తే నీకు పవర్ ప్లేలోనే ఈజీగా వికెట్లు తీసి ఇస్తాడు. సో దాంతోపాటు మనకి ఇప్పుడు పాకిస్తాన్తో సిరీస్ కూడా జరుగుతుంది వాళ్ళకి. సో ఈ రోజు మ్యాచ్లో కూడా చూస్తే అబ్దుల్లా షఫీక్ వికెట్ ఫస్ట్ తీసింది ఎవరా అంటే మరి ఎన్సనే. సో మరి దాని తర్వాత మొన్న కూడా తీసినట్టున్నాడు ఫస్ట్ పవర్ ప్లే లోపలే. సో అయితే డక్అవుట్లు చేసి పంపిస్తాడు. సో మార్కో ఎన్సన్ రోజు కనుక అయింది అంటే మరి పవర్ ప్లేలో ఏ బ్యాట్స్మెన్ కూడా తన్నే కొట్టడానికి కూడా సాహసం కూడా చేయడు. సో అటువంటి బౌలింగ్ వేయగలుగుతాడు. సో దాని తర్వాత మరి ఇంకొక బౌలర్ ఎవరన్నా ఉన్నారా అంటే హర్షదీప్ సింగ్. సో హర్షదీప్ సింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ టీంలో T20లో మరి హర్షదీప్ సింగ్ వల్లే మనం ఇన్ని విక్టరీస్ కూడా కొడుతున్నాం అనేది ఎంత వాస్తవం. సో ఏలకల్లే హర్షదీప్ సింగ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు అనేది కూడా అంతే వాస్తవం. సో అయితే మరి దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. వీళ్ళకల్లే ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా మరి ఒకరు చూసుకుంటే మనకి పవర్ ప్లేలో వికెట్లు తెస్తాడు. దాని తర్వాత హర్షదీప్ సింగ్ చూసుకుంటే మనకి డెత్ ఓవర్లో మంచి బౌలింగ్ చేస్తాడు. సో వికెట్లు కావాలన్నా వికెట్లు ఎత్తాడు. దాని తర్వాత డాట్ బాల్స్ చేయాలన్నా కానీ డాట్ బాల్ తీసి పక్కన పెడతాడు. సో వీళ్ళకల్లే బౌలింగ్ అటాక్ వీళ్ళిద్దరు ఓకే. సో దాని తర్వాత ఇంకో థర్డ్ పేసర్ కావాలి కదా వీళ్ళకల్లే. థర్డ్ పేసర్ కింద నువ్వు పైన స్టోయినిస్ని తెచ్చుకుంటావు, లేదు అంటే మరి విజయ్ కుమార్ వైశాఖ్ని తెచ్చుకుంటావు, నీ ఇష్టం. సో వీళ్ళిద్దరు కూడా రైట్ హ్యాండ్ బౌలర్సే. సో వీళ్ళకల్లే నలుగురు కూడా ఒక మంచి బౌలింగ్ అటాక్ ఉండిద్ది వీళ్ళకల్లే. సో మరి నలుగురు పేసర్స్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, ఇద్దరు రైట్ ఆర్మ్ పేసర్స్. సో పేస్ అటాక్కి ఎటువంటి డోకా అవసరం లేదు. మరి స్పిన్నర్స్ విషయంలో ఎవరికి ఎత్తావు అంటే స్పిన్నర్స్ దగ్గరికి వస్తున్నా చూడు. స్పిన్నర్స్ విషయంలో కనుక నువ్వు ఒక్కసారి చూస్తే సో వీళ్ళకల్లే మరి మ్యాక్స్వెల్ రూపంలో ఒక పార్ట్ టైం బౌలర్ వీళ్ళకల్లే దొరుకుతాడు. దాని తర్వాత హర్ప్రీత్ బ్రార్, మరి మ్యాక్స్వెల్ చూసుకుంటే ఆఫ్ స్పిన్నర్, దాని తర్వాత వచ్చేసరికి చాహల్ చూసుకుంటే లెగ్ స్పిన్నర్, దాని తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన హర్ప్రీత్ బ్రార్. సో వీళ్ళకల్లే ముగ్గురు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌలర్స్ వీళ్ళకల్లే ఉన్నారు. సో మరి ఈ టీం చూసిన తర్వాత ఎవడైనా సరే అరే వీళ్ళకల్లా ఇంత మంచి బౌలింగ్ అటాక్, ఇంత మంచి బ్యాటింగ్ అటాక్ ఉంది అని చెప్పేసి కళ్ళు మూసుకొని చెప్పాల్సిందే. సో ఒక రకంగా చెప్పాలంటే బౌలింగ్ అటాక్ వీళ్ళని మించిన బౌలింగ్ అటాక్ సో వేరే టీంలో ఉండొచ్చు, కానీ వీళ్ళతో కూడా ఒక బెస్ట్ బౌలింగ్ అటాక్ అని చెప్పాలి. సో ప్రతి టీంకి కూడా వీళ్ళు కూడా హెవీ కాంపిటీషన్ ఇవ్వగల సామర్థ్యం వీళ్ళ టీంలో అయితే కనిపిస్తుంది బౌలింగ్లో. సో దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకున్నా సరే మనకి ఈజీగా ఫస్ట్లో వికెట్లు పడినా సరే మిడిల్లో నెహల్ వదేరా, శశాంక్ సింగ్, దాని తర్వాత ఇద్దరు టాప్ హిట్టర్స్ అయిన మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్వెల్. సో వీళ్ళని చూస్తే చాలు. సో ఏ టీం అయినా సరే, ఏ టీం బౌలర్స్ అయినా సరే ఒరే బాబు వీళ్ళకి మేము బౌలింగ్ వేయలేవరా అని చెప్పేసి ఆ ఇంపాక్ట్ అయితే వీళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. సో అయితే మరి ఇక్కడ చూసుకుంటే మరి ఇదంతా చెప్పావయ్యా, మరి విన్నింగ్ మరి మ్యాచ్ గెలవడానికి మరి కాంబినేషన్ సెట్ అవ్వాలి కదా అని అంటారు. సో అదే చెప్తా విన్నా. మనకి ఫస్ట్ ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వాలి. ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ పైన ఉన్నాడు. దాని తర్వాత ప్రభసింగ్ సింగ్ గురించి మీకు తెలియకపోవచ్చు. సో మ్యాచ్ చూసిన తర్వాత మీరే చెప్తారు. సో వీళ్ళకల్లి ఇంత మంచి ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలిగే బ్యాట్స్మెన్స్ ఉన్నారా భయ్యా అని చెప్పేసి నువ్వే అంటావు. సో అది పక్కన పెడితే మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాలి. దాని తర్వాత సో మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తానికి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సో దాని తర్వాత మరి కొన్ని ఓవర్స్ అయిపోయిన తర్వాత హిట్టింగ్ ఎబిలిటీ కావాలి. సో హిట్టింగ్ ఎబిలిటీ చివరిలోకి వచ్చేసరికి మనకి ఇద్దరు కూడా హిట్టర్స్ ఉన్నారు. ఇద్దరు కాదు, నలుగురు హిట్టర్స్ అని చెప్పాలి. సో మనకి మ్యాక్స్వెల్ హిట్టరే, స్టోయినిస్, శశాంక్ సింగ్, నెహల్ వదేరా. సో నలుగురు కూడా టాప్ క్లాస్ హిట్టర్సే. సో మరి దీంతో వీళ్ళకల్లి టాప్ క్లాస్ హిట్టింగ్ ఉంది. పైన చూస్తే ఫ్లయింగ్ స్టార్ట్ ఉంది, మిడిల్లో చూస్తే మ్యాచ్ ముందు తీసుకెళ్తారు,
దాని తర్వాత ఎండింగ్లో చూస్తే ఫ్లయింగ్ మళ్ళీ అగ్రెసివ్గా ఆడగలుగుతారు. బౌలింగ్లో చూసుకుంటే 4 పేసర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మనకి పవర్ ప్లేలో వికెట్లు తీసే వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత డెత్ ఓవర్లో రన్స్ని కట్టడి చేసే బౌలర్లు ఉన్నారు. మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయగలిగే స్పిన్నర్లు కూడా వీళ్ళకల్లే ఉన్నారు. సో ఇంతకంటే ఏ టీంకి కూడా మరి విన్నింగ్ మరి రేపు టైటిల్ కొట్టబోయే టీంకి ఇంతకంటే మరి ఎక్కువ క్వాలిఫికేషన్స్ పెద్దగా అవసరం లేదు అనేది నా ఫీలింగ్. సో అయితే మరి ఈ టీం మొత్తాన్ని చూసిన తర్వాత అసలు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.